ఏడున్నర తమ్ముళ్ళు, ఏడున్నర చెల్లెమ్మలు, ఇక మీ జిగెలని వచ్చేసింది. జిగెల్ జిగెల్మంటూ దునియా మొత్తంలో ఉన్న ఏడు ముచ్చటను ఇక మీ ముందుకు తెచ్చేసింది. అబ్బబ్బబ్బబ్బా, గియాల్టీ మన షోలా మామూలు ముచ్చట్లు ఏవో చూడండి. గా ముచ్చట్ల మన స్టైల్ నూరిపోయడానికి ఈ జిగెల్ని అస్సలే రెడీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా దునియాని ఊపేస్తున్న గియాల్టీ ముచ్చట్లు ఏందో చూసొద్దాం. కానీ ముందుగా ఏంటి ఎరికే కదా హెడ్లైన్స్. మంత్రులకి శాపం తగిలిందేమో, సీఎం రేవంత్ అన్న కొట్టిండు సెటైర్లు. యూత్కి పాలిటిక్స్ లో అవకాశాలు ఇవ్వాలన్న సీఎం, ముందు మంత్రి పదవులు ఇవ్వమన్న ఎమ్మెల్యే. ముగ్గురక్క చెల్లెలతోటి లగ్గము, ఇంటర్నెట్ లో గిదే సంచలనము. సిరిసిల్ల స్కూల్లో రోబో టీచరు, ఇక పోరగండ్లకు వచ్చే జర హుషారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న చూసిండ్రా, గాయన మామూలోడు కాదు బై, భలే చలాక్ లీడరు. గాయన తీసే లాజిక్ వింటే ఇక ఎవరికైనా మైండ్ ఖరాబ్ కావాల్సిందే. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రుల గురించి రేవంత్ అన్న ఒక గమ్మత్తైన ముచ్చట చెప్పిండు. గది ఇంటే ఓర్ని నిజమే కదరా బై అని ముక్కున ఏలేసుకోవడం మీ వంత అవుతుంది. ఈ దిల్కుష్ ముచ్చట ఏందో మన కరీంనగర్ దోస్తు వాయిస్ లో చూసి అద్దాం నడువర్రి. प्रहलाद जोशी जी को मैं शुभकामना देना चाहता हूं, मगर जो एजुकेशन मिनिस्टर जो भी बना, देखो स्मृति ईरानी जी, जवदेकर प्रकाश देवदेकर जी, ऐसे पीछे पीछे ढूंढते जाओ. धर्मेंद्र प्रधान जी, हर किसी का किस्मत खराब ही हो गए. मैं ये चाहता हूं प्रहलाद जोशी का किस्मत खराब ना हो जाए. अब पांच एजुकेशन मिनिस्टर्स को आप कंटिन्यूसली देखो. क्यों सर? फिर जेनजी को बनाने की बात कर रहे हैं सर. आप बोलो क्यों आप ఆ గొసుడుండ్రి ఢిల్లీలో పెద్దసార్లు కూర్చునే గా కేంద్ర విద్యాశాఖ పీఠం ఉందే, దానికి గండ ముందటుల్లా ఇది మన రేవంత్ అన్న కనిపెట్టిన నయా లాజిక్. ఈ కుర్చీ మీద ఎవ్వరు కూర్చున్నా ఇక గంతే సంగతులు. గాల పదవి ఊడిపోవడం పక్కా అంటున్నాడు మన లీడరు. గతంలో గదే కుర్చీ గర్వంగా ఎక్కిన స్మృతి ఇరానీ మేడం గాని, ప్రకాష్ జవదేకర్ సార్ గాని, ఆఖరికి మొన్నటిదాకా హడావుడి చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సార్ గాని అందరి కథ అట్టే అయిపోయింది. పదవులు పోయి ఇప్పుడు ఏ మంత్రి పదవి లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుండిపోయిండ్రు. ఇగో అసలుకి విద్యాశాఖ ఆఫీసు కట్టిన భూమికి ఏమన్నా వాస్తు దోషం ఉందా? ఇక లేకపోతే ఇక కుర్చీ ఎక్కిన వాళ్ళ గ్రహాచారం బాగాలేదంటరా? ఇక లేకుంటే చదువుల తల్లి సరస్వతీదేవి ఏమన్నా శాపం ఇచ్చిందంటారా అని రేవంత్ అన్న గట్టిగానే సెటిల్ దంచిండు. ఇవన్నీ ఇంటుంటే జర నిజమే కదా అని పబ్లిక్ కూడా అనుమానం వస్తుంది. ఈ కుర్చీకి ఉన్న పవర్ గట్లాంటిది. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న రోజుకు కొత్త ముచ్చట తీస్తుండ్రా బాయ్. మొన్నటికి మొన్న యూత్ అని పాట అందుకున్న రేవంత్ అన్న ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల వయసు మీదే కన్నేసిండు. ఇక రాజకీయాల్లోకి కుర్రపోరగాళ్ళు రావాలే, వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ ఇస్తుందని ఒక పెద్ద స్టేట్మెంట్ పడేసిండు. గిదెక్కడ గమ్మతి ముచ్చట అని ఆరాధిస్తే ఇక రేవంత్ అన్న ఒక పాత హిస్టరీని కూడా బయటకు తీసిండు. ఈ వయసు తగ్గింపులో ఏందో ఇక మీరే చూడండి. మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా, ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. గిదెక్కడి లాజిక్ రా నాయనా. మన రేవంత్ అన్న గతాన్ని గుర్తు చేస్తూ ఇక గతంలో రాజీవ్ గాంధీ గారు యువతకు ఓటు హక్కు కల్పించడానికి వయసును 21 ఏళ్ల నుంచి ఇక 18 ఏళ్లకు తగ్గించిండ్రు. మరి ఇప్పుడు యూత్కి పాలిటిక్స్ మీద ఫుల్ అవగాహన వచ్చింది కదా, అందుకే ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసేటోళ్ళ వయసును కూడా 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలే అని కేంద్రానికి ఒక నయా ప్రపోజల్ పెట్టిండు. ఇక గిట్లయితే కాలేజ్ చదివే పోరగాళ్ళు కూడా ఇక రేపు పొద్దున సడన్ గా సభలో కూర్చొని చట్టాలు చేస్తారన్నమాట. రేవంత్ అన్న ఈ ముచ్చట చెప్పిండో లేదో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముసలి లీడర్లకు పెద్దసార్లకు గుండెల్లో రైలు వరిగెడుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికలల్లా మా ముసలోళ్లకు టికెట్లు ఇవ్వకుండా షెల్లు చీటీ రాసి ఇక ఈ కాలేజీ పోరగాళ్లకు ఇస్తాడా ఏంది అని లోపల తెగ ఉస్సురుమంటున్నారో ఏమో. ఇక రేవంత్ అన్న దెబ్బకు పెద్దసార్ల సీట్లకు ఎసరు పెడతారా ఏందో ఇక ముందు తెలుస్తుందిలా.
కాంగ్రెస్ వల్ల రాజకీయం చూస్తుంటే ఇక ముఖం మీద నవ్వు ఆగదు బై. నోరు తెరిస్తే మేము గద్దెనెక్కింది ప్రజాసేవకి అని ఇక మైకులు వలగలే చెప్తారు కానీ లోపల మాత్రం గా మంత్రి పదవి కనుక చేతికి వస్తే ప్రజాసేవను ఇంకా గట్టిగా దంచుకొట్టచ్చని స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తుంటారు. ఇక ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ యువతరం లొల్లి పెట్టి ఒక మంత్రి వికెట్ పడగొట్టగానే మన రేవంత్ అన్న లైన్లోకి వచ్చిండు. యువతను రాజకీయాల్లోకి లాగుతాం, నయా చట్టాలు తెస్తాం అని రేవంత్ అనడం ఆలస్యం. ఇక మరుసటి రోజే మన కుర్ర లీడర్లు అప్లికేషన్లు పట్టుకొని లైన్లో నిలబడుతుంది. ఈ ముచ్చటేందో చూడండి. చాలా మంది మీడియా వాళ్ళే మీరే మాట్లాడుతున్నారు, వాళ్ళది అయిపోయింది ఇంకా కొత్త వాళ్ళు వస్తారా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు 2 ఏళ్ళు అయిపోయింది కదా మార్చాలి అని కొంతమంది అంటున్నారు. పాపం వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిన వాళ్ళకి. నా అభిప్రాయం నాది ఏంటంటే వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళనే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. గిదెక్కడి విడ్డూరం రా సామి. రేవంత్ అన్న నోట్లకెళ్ళి యూత్ అనే మాట రాగానే కాంగ్రెస్ యువ నాయకులంతా తలల మీద నూనె రాసుకొని కొత్త బట్టలు కుట్టించుకొని రెడీ అయిపోయిండ్రు. ఇక యువతకు మంత్రి పదవులు ఇయ్యాల్సిందే అని కొత్త పాట అందుకున్నారు. గిందులా మన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారైతే ఇక ఏకంగా మైక్ పట్టుకుని డిమాండ్ పెట్టిండు. ఇక నాలాంటి కుర్ర ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇయ్యూరి సారు అని అడుగుతుండు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటుతున్నందున కొత్త మంత్రివర్గంలో యువ లీడర్లకు చోటు కల్పిస్తే చూడాలని ఇక ప్రజలు తెగ ఆశపడుతున్నారంటూ పబ్లిక్ మీద నెట్టేసిండు. అయితే గింత డిమాండ్ చేసి ఇక మళ్ళీ లోపల భయం పుట్టిందో ఏమో. గట్లని నేనేం పట్టుబడతలేను బై. మంత్రి పదవుల విషయంలో మా పెద్ద సార్లు సీఎం రేవంత్ అన్న ఏ నిర్ణయం తీసుకున్నా ఇక దానికి తల ఊపుతా, కట్టుబడి ఉంటా అని కవర్ కొట్టిండు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు. మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. కానీ ఏదున్నా కానీ బాస్ ఈజ్ అవర్ ఏఐసిసి. ఇక్కడ మా బాస్ రేవంత్ రెడ్డి గారు, మా బాసు పిసిసి మహేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళు నిర్ణయం తీసుకుని వాడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని కట్టుబడి ఉంటాం. కానీ నా నిర్ణయం, నా అభిప్రాయం ఇది గదండి ముచ్చట. కాంగ్రెస్ లా కుర్ర లీడర్లంతా ఇప్పుడు మంత్రి కుర్చీ కోసం కండ్లలో వత్తులేసుకొని చూస్తుండ్రు. మరి రేవంత్ అన్న ఎవరికి ఈ లక్కీ ఛాన్స్ ఇస్తాడో, ఎవరి అప్లికేషన్ బుట్ట దాఖలు చేస్తాడో చూడాలే. దేశము ఎటుపోతుందిరా బాయ్. గీ కాలం ఆడపిల్లల దిమాక్లు అసలు ఏం నడుస్తుంది. గిది ఇన్నప్పటి నుంచి ఇక నాకైతే గుండె జారి గల్లంతైతుంది, తెగ బొగులైతుంది. ఈ ముచ్చట మామూలు చికెన్ ముచ్చట కాదులే. ఇంటే మీ దిమాకు పెద్ద షాక్ తగులుతుంది. ఒక ఊర్లల్లో 3 అక్కచెల్లెలు ఉన్నారంట. రీల్స్ వీడియోలు చేసుకుంటూ ఇంటర్నెట్లో భలే వైరల్ అయ్యిండ్రు. గట్ల వైరల్ అయిన 3 సుందరంగులు ఇక సడన్గా ఒక వింత నిర్ణయం తీసుకుండ్రు. ఇప్పుడు ఒక నిర్ణయం చూసి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. జనాలు తలలు పట్టుకుంటుండ్రు. గంతగా ఇంటర్నెట్ ఊపేస్తున్నా గా ముచ్చట చూద్దాం. ఇక నడవండ్రి. ఉత్తరప్రదేశ్లో అమ్రేహా అనే ఊర్లో జరిగిన గీ లగ్గం ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్లో రచ్చ చేస్తుందిలా. అసలు ముచ్చట ఏందంటే ఇగో గీ 3 సుందరాంగులు సోషల్ మీడియాలో రీల్ చేస్తుంటే గీ వికాస్ అనే పోరగాడు కెమెరా పట్టుకొని వీడియోలు తీసి పెడుతుండేనంట. ఇక ఫస్ట్ అక్కగారికి మనోడు నచ్చేసిండు. నేను వికాస్ని లగ్గం చేసుకుంటా అని అక్క అనడం ఇంకా ఆలస్యం. చెల్లెళ్ళు ఇద్దరు ఇక రంగంలోకి దిగిండ్రు. అక్క నువ్వు లగ్గం చేసుకొని పోతే ఇక నేను నిడిచి మేము ఉండలేమక్క. ఇక పైగా బావ భలే హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, ఇక మేము కూడా బావని పెళ్లి చేసుకుంటామని ఫిక్స్ అయిపోయిండ్రు. గిట్లా ఈ 3 ఫిక్స్ అయినాక ఇక లేట్ చేయకుండా చాముండా మాత టెంపుల్కి పోయి ఒక్క మొగుడు 3 పిల్లల లెక్క 3 లేయించుకొని రికార్డు క్రియేట్ చేసిండ్రు. జనాలు ఏమన్నా అనుకోని అని ఇక మా మీద ఎవ్వడు బలవంతం లేదు బై, మాకు బావ అంటే ఇష్టము, ఇష్టపడగి ముచ్చట పడ్డాం అని ఫుల్ క్లారిటీ ఇస్తుండ్రు గీ ఆడపిల్లలు. మొత్తానికి కెమెరామ్యాన్ వికాస్కి 3 లాటరీలు ఒకేసారి తగిలి అన్నమాట. గదండి ముచ్చట. ఇంకా ఇప్పటిదాకా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా చూసినాం కదా, కానీ గీడ కెమెరామ్యాన్ వికాస్తో 3 అక్కచెల్లెల రియల్ సినిమా నడుస్తుంది. గీ రీల్స్ పిచ్చి, కెమెరా పిచ్చి ఎక్కడి దాకా తీసుకుపోయిందో చూసిండ్రు కదా.
మన సిరిసిల్ల ఒక కిరాక్ ముచ్చట జరిగింది బడికి పోయి చదువుకోవడానికి పోరగాళ్ళు తెగ తిప్పలు పడుతుండే. ఇక అక్కడ ఒక సర్కార్ బడికి ఏకంగా ఒక రోబో టీచర్ వచ్చేసిందిరా సామి. ఈ రోబో టీచర్ ముచ్చట ఏందో, మన పోరగాళ్ళ సంబరం ఎట్లుందో చూసేద్దామా? ఇక నడువుర్రి. Dear students, I am not just a robot. I am your learning companion. I am here to make learning fun, interactive and exciting. Together, we will explore English, mathematics, science, social studies, computer science, artificial intelligence and many other fascinating subjects. Never be afraid to ask questions. Every great scientist, inventor and leader started by asking simple questions. ఈ గొగ్గి అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోను బడికి బహుమతిగా ఇచ్చిండ్రంట. మామూలుగా బడిలా టీచర్ క్లాస్కి వస్తే ఇక పోరగాళ్ళు బెంచ్ వెనకాల దాక్కుంటారు. కానీ ఈ రోబో టీచర్ రాగానే పోరగాళ్ళంతా దోస్తీ చేయడానికి లైన్ కట్టిండ్రు. ఈ రోబో మామూలు ముచ్చట కాదు మరి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో దంచి కొట్టి పాఠాలు చెప్తాంది. టీచర్ నాకు ఈ లెక్క అర్థం కాలేదు అని డౌట్ అడిగితే చాలీగా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి విజువల్స్ చూస్తూ మరి ఈజీగా తలకిక్కలు చెప్తాంది. ఈ రోబో రాకతోటి బడిలో ఉన్న పాత టీచర్లకు మాత్రం ఇంకా లోపల జర గుబులు పడుతుందట. గిదేంద్ర నాయన ఈ రోబోనే హోంవర్క్లు దిద్ది పాఠాలు చెప్తే రేపు పొద్దున ఇక మా కృషులకు ఎసరు పెట్టి సెలవు ఇస్తుందా ఏంది అని జర బుగులు పడుతుండ్రు టీచర్లు. ఇక మొత్తానికి కార్పొరేట్ బడిలో కూడా లేని టెక్నాలజీ మన సిరిసిల్ల సర్కార్ బడికి వచ్చిందని పోరగాళ్ళు ఫుల్ ఖుషి అవుతుండ్రు. గదండి ముచ్చట. రోబో టీచర్ రాకతో సిరిసిల్ల పోరగాళ్ళు ఇక ముందు చదువులల్లా దుమ్ము లేవడం ఖాయమని. కానీ ఒక చిన్న ముచ్చట, గా రోబో టీచర్కి కోపం వస్తే మాత్రం బెత్తం పట్టుకుని కొట్టదు కానీ కండ్లకెళ్ళి లేజర్ లైట్లు వేస్తుందేమో. జర భద్రం పోరగాన్లు. గీ కేరళ కుర్రాడు తెలుగు ముచ్చట నింటే ఇక మన ఇళ్ళల్లో ఉండే అమ్మలు, భార్యలు అరే గా పిల్లగాని చూసి జర బుద్ధి తెచ్చుకుంటారా నాయనా అని తిట్టడం ఖాయం. మన జిగేలాంటి షో కోసం పక్క వరంగల్ మరి కరీంనగర్ యాసలల్లా ఫుల్ కామెడీగా రాసిన స్క్రిప్ట్ గీడ ఉన్నది చూసుకోర్రి. మన ఇండ్లల్లో ఉండే పోరగాళ్ళని చూస్తే ఇక తల్లులకు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి దాకా తిట్టడమే సరిపోతుందిలే. ఈ ఫోన్లు పాడుగాను తిన్న ప్లేట్ కూడా సింకులయ్యారు అని మొత్తుకుంటారు. కానీ కేరళలో ఒక పిల్లగాడు ఉన్నాడు చూసిండ్రా, గాడు పెద్ద మేధావిరా బాయ్. వాళ్ళ అమ్మకు వంటగదిలా కష్టం కలగొద్దని ఇక ఇల్లు తుడవడానికి, గిన్నెలు తోమడానికి ఏకంగా మిషన్లు కనిపెట్టి పారేసిండు. గీ కిరాక్ ముచ్చట ఏందో చూసేద్దావా? ఇక నడవండ్రి. అగ్గో గిడు చూడండ్రి, ఈ పిల్లగాని పేరు లెవిన్ పాలోస్ అంట. వీడు చేసిన ప్రయోగాలు చూస్తే ఇక పెద్ద సైంటిస్టులకి ఆశ్చర్యం కలగడం ఖాయముల్లా. వాళ్ళ అమ్మ కిచెన్లో పడే తిప్పలు చూసి తట్టుకోలేక ఇక తన బుడ్డ దిమాక్కి పదును పెట్టిండు. ఇక గంతే సింక్లో పడ్డ గిన్నెలు, పాత్రలు తవ్వడానికి ఒక యంత్రాన్ని తయారు చేసిండు. పొయ్యి మీద పెట్టిన కడాయిలు పప్పు మాడిపోకుండా గరిటె పట్టుకుని తిప్పడానికి కూడా ఒక మిషన్ కనిపెట్టిండు. ఆఖరికి బెడ్రూమ్లో కూర్చున్న అమ్మకు కాఫీ కప్పు తెచ్చి ఇవ్వడానికి కూడా ఒక రోబో లాంటి పరికరాన్ని రెడీ చేసి పారేసిండు. ఇక ఈ వార్త గనక మన తెలంగాణ ఇళ్ళల్లో ఉండే అమ్మలు చూసిండ్రు అనుకో ఇక గంతే సంగతులు. రోజు ఫోన్లలో గేమ్స్ ఆడే పోరగాలను పట్టుకొని అరే దూడలారా గూగుల్లో, యూట్యూబ్లో వాడు ఏమేమో కనిపెట్టి గల అమ్మకు సాయం చేస్తుండు. ఇక మీరేమో తిన్న కంచం గడగడానికి కూడా బద్ధకం పడుతుండ్రు కదా అని చీపుర్లు పట్టుకొని ఇల్లు ఉడిచినట్టు ఊడుస్తారు. ఇక ఈ కేరళ పోరగాడు మిగతా కుర్రల్లో పాలిట పెద్ద విలన్ లాగా మారిండు బాయ్. గీదండి ముచ్చట. లెవిన్ పౌలోస్ కనిపెట్టిన మిషన్లు భలే ఉన్నాయి కదా. ఇట్లాంటి పోరగాళ్ళు ఫోన్లు పక్కన పెట్టి ఇట్లాంటి మంచి పనులు చేస్తే ఇల్లు, దేశం మస్తు బాగుపడుతుందిలే. అవ్వ ఈ జంజి పోరగాలంటే పోరగాలే పోరి. ఒక బీరాపైకి మునిపే ఇంకొక బీర్ సీసా లేపుతానటోళ్ళ నడుమ ఒక ఉద్యమం అయిపోయిందనుకున్న లోపట్నే ఇంకొక ఉద్యమం లేపుతామని అస్సలు తగ్గుతలేరు కదా. ఇక బండి వెనక బండి కట్టినట్టు ఉద్యమం వెనుక ఉద్యమం చేస్తున్నారు. కాక్రోజ్ జనతా పార్టీ లెక్కనే ఇప్పుడు ఇంకో పార్టీ పుట్టుకొచ్చింది. అయితే గీ తాప టార్గెట్ పెద్ద తలకైక పెట్టారు మరి సూటి. ఎవరికన్నా రోకలి పోట కాలుకు తాకుద్ది గాని ఇగో పువ్వు పాటులకి ఎందుకుల్లా పెయ్యంతా తాగుతున్నట్టున్నది. తేనె తుట్టెకు రాయి బట్టి కొట్టి ముఖమంతా ఉబ్బిందని బాధపడితే ఏం పాయిదా గాని యూత్ను గెలికి ఇప్పుడు యాళ్ళ కోపం ఎట్లుంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నారు పువ్వు పాటోళ్ళు. పేపర్ లీకుకు వ్యతిరేకంగా కొట్లాడి విద్యాశాఖ మంత్రిని
దించేసిన యూత్ ఇప్పుడు ఇటువంటి మీద పడ్డారు. సెంటర్ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పదే ఉంటుందో పోతుందో కానీ ఇథనాల్ పెట్రోల్కు మేము వ్యతిరేకం, స్వచ్ఛమైన పెట్రోలు మా హక్కు అనుకుంటా. గిటువంటి జనతా పార్టీ పేజీ క్రియేట్ చేసిర్రు. ఈ అకౌంట్ క్రియేట్ చేసిన కొన్ని గంటలనే లక్షల మంది ఫాలోలు అవుతున్నారు. ఇక ఇథనాల్ తోటి బండ్ల మైలేజ్ తగ్గుద్ది అని చెప్తున్నా గుడాషెంట వినుకుంటా వాళ్ళ కొడుకు కంపెనీ కోసం గీ ఐటీ అని లేని ఆశలు చేస్తున్నాడు గడ్కరీ. అందుకే గసొంటి ఆశలకు శుభం కారటేయకపోతే ఇక నా రాజకీయ జీవితాన్ని మేము మొత్తం శుభం కారటు అని పెద్ద వార్నింగ్ ఇస్తున్నారు జెన్జీ పిల్లగాళ్ళు. ఓ రక్కో గిదెక్కడ కదరో వరుసబెట్టి మంత్రులకించి రేపు రెట్లా ప్రధానమంత్రి కూడా దిగిపోవాలని ఉద్యమాలు చేస్తున్నట్టున్నారు కదా అని ఇక పరిశాన్ అవుతున్నారు కావచ్చు పువ్వు పాటోళ్ళు. కానీ మొన్న ఉద్యమానికి చైనా ఫండింగ్, పాకిస్తాన్ ఏజెంట్లు, డిప్ స్టేట్ అని ఏదేదో మాట్లాడి కవరింగ్ చేసిన పువ్వు పాటోళ్లకు తాపేం మాట్లాడతారో కానీ ఓటుతోటి పెట్టుకుంటే పోటు తప్పది, పోరాడితే పోయేదేం లేదని లీడర్ల పదవులు తప్ప. ఇక పిల్లగాలి అనుకుంటే పిడుగు లెక్క మీద పడి కాల్స్తారు ఇక మీ పదవులను, మీ రాజకీయ భవిష్యత్తును. ఏమనుకుంటున్నారో ఇప్పటికేంచి రాజకీయాలు చేసుడు మాని ఇక పాలన చేస్తేనే ఏ లీడర్ అయినా కుర్చీలో కూర్చుంటారు, లేకపోతే ఇండ్లలో కూర్చుంటారని లీడర్లకు చక్కటి సలహాలు ఇస్తున్నారు కొందరు రాజకీయ మేధావులు. ఇక మన ఊర్లలో ఉండే కుక్కలను చూస్తే ఏం చేస్తారు బాయ్? ఇక ఈది చౌరస్తాలో కూర్చోడం, ఇంక ఎవరైనా కొత్తలు వస్తే మొరగడం, లేదంటే అన్నం పెడితే తోకూపడం, గింతే కదా. కానీ మన పక్కింటి చైనా సార్లు ఉన్నారే, గాలు మామూలు కాదురా స్వామి. ఒరిజినల్ కుక్కలను పక్కన పెట్టి ఏకంగా ఒక లోహపు రోబో కుక్కను తయారు చేసిండ్రు. ఇక దానికి కండ్లు తోకలేవు కానీ గది వేసే పనులు చూస్తే మీ దిమాగ్ ఖరాబ్ అయిపోవాల్సితే. ఈ చైనా రోబో కుక్క రచ్చ ఎట్లుందో ఇక నడువురి చూద్దాం. గిదే చైనా కంపెనీ వాళ్ళు తయారు చేసిన తోపు రోబోటిక్ కుక్క. దీని కాళ్లకు నయా టెక్నాలజీ వీల్స్, చక్రాలు కూడా పెట్టిండ్రు. ఇక ప్లేన్ రోడ్డు కనిపిస్తే చాలు గంటకు దాదాపు 22 కిలోమీటర్ల స్పీడ్ తోటి బుల్లెట్కి దూసుకుపోతుందిలా. ఇక కొండలు బండరాలు వస్తే చుట్టుపక్కల చక్రాలను మడతబెట్టి 4 కాళ్ళతోటి పోరాటం చేస్తూ ఎగబాకుతాంది. వానబడి నీళ్ల కుంటలు ఎదురైనా నాకేం భయం లేదు బై, నేను వాటర్ ప్రూఫ్ అంటూ నీళ్లను జీల్చుకుంటూ ఉరుకులు పెడతాంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే చాలు ఏకంగా 30 కిలోమీటర్ల దాకా అస్సలే అలసిపోకుండా నడుస్తుందంట. పైగా దీని మీద ఒక 16 కిలోల బరువు పెట్టినా గానీ దర్జాగా మోసుకుంటూ పోతుంది. ఈ రోబో కుక్క ముచ్చటి చూసి ఇక మన ఊర్లలో ఉండే బద్ధకం బ్యాచ్ పోరగాళ్ళు మాత్రం తెగ ముక్కును ఏలేసుకుంటున్నారు అనుకోండి. ఓర్ దీని దుంపదేగా పొద్దున లేస్తే బద్ధకంతో బెడ్ మీద నుంచి లేవడానికి ఇక మనకు నడుములు వస్తాయి. కానీ గీ ఇనుప కుక్క ఏంద్ర నాయన, కొండలు గుట్టలు నీళ్లు అని తేడా లేకుండా గిట్లా దంచి కొడుతుంది అని తలలు పట్టుకుంటున్నారు. భవిష్యత్తులో గిట్లాంటి కుక్కలు మన ఇండ్ల కాపలకు కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి. ఈ మధ్యన హోటల్కు పోతే తిండి దొరుకుతుందో లేదో కానీ సర్కస్ వీర్లు మాత్రం గట్టిగా చూపిస్తున్నారు బై. ఇక మామూలుగా హోటల్ వెయిటర్ సార్లు చేతుల్లో ప్లేట్లు పట్టుకుని నడుచుకుంటా వచ్చి బిర్యానీయో ఏదో వడ్డిస్తారు. కానీ ఇప్పుడు నయా ట్రెండ్ వచ్చింది. కాళ్ళకు 2 చక్రాల ఎలక్ట్రిక్ స్కేటర్ తగిలించుకొని చేతుల్లో 7 గిన్నెలు పట్టుకొని సర్కస్ స్వీట్లు చేస్తూ వస్తుండ్రు. ఈ రోలర్ స్కేటర్ వెయిటర్ల రచ్చ ఎట్లుందో ఇక ఆలస్యం ఎందుకు మీరే చూడండి.
చూడుండ్రి ఈ హోటల్ కిచెన్ నుంచి ఒక ఆయన కాళ్ళకు చక్రాలు వేసుకొని ఎట్లా జర్రును దూసుకొస్తున్నాడో. గీడు ఎయిటరా లేకపోతే ఒలింపిక్స్లా స్కేటింగ్ ప్లేయరా అని డౌట్ వస్తుంది కదా. హోటల్లా కస్టమర్ల రష్ ఎక్కువైందని ఆర్డర్ చేసిన ఫుడ్ గంటల కొద్ది లేటు కాకుండా ఉండటానికి గినాయస్కే చేసిండ్రట ఓనర్లు. కస్టమర్ ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యమేగా. మనోడు గాలిలో తేలుకుంటూ ఇక జర్రన స్కేటర్ మీద ఉరుకులు పెడుతూ టేబుల్ ముందుకొచ్చి వాళ్తున్నాడు. చూడటానికైతే భలే కిరాకుంది కానీ తినటోళ్ళకు మాత్రము లోపల గుండె గుబులుమంటాంది. ఓర్ని వాడు వచ్చే స్పీడ్కి జర బ్యాలెన్స్ తప్పింది అనుకో. గా మరుగుతున్న మటన్ సూపు ఏడు సాంబారు తిన్నగొచ్చి ఇక మన తలకాయ మీద వడం ఖాయమని జనాలు భయపడుతుండ్రు. ఈ దునియాలో ఒక్కొక్కల లోపల ఒక్కొక్క వింత టాలెంట్ దాగుంటది బై. కొందరు పొట్టకూటి కోసమో ఇక లేకపోతే తమ ప్రతిభను లోకానికి ఊహించడానికో రకరకాల ఫీట్లు చేస్తుండ్రు. కానీ ఈ పోరగాడి ముచ్చట మీరే చూడాలి. ఈ అన్న టాలెంట్ చూస్తే ఇక పెద్ద పెద్ద ఆర్టిస్టులకి మైండ్ బ్లాక్ అయిపోతుందిలా. మనం చేత్తో పెయింటింగ్ వేయడానికి కష్టం అవుతుంది కానీ పోరగాడు మాత్రం దారాలు పట్టుకుని తోలు బొమ్మను ఆడిస్తుంటే గా బొమ్మే స్వయంగా కలర్ సర్దుకొని కిరాక్ బొమ్మలు గీస్తుందిలా. గాలో దారాలు లాగుతుంటే గా తోలు బొమ్మ బలి స్టైల్గా బ్రష్ పట్టుకొని కాన్వాస్ మీద రంగులు దంచి ఒక అందమైన పెయింటింగ్ను రెడీ చేసి పారేసింది. జరగింత బ్యాలెన్స్ తప్పినా పెయింటింగ్ ఖరాబ్ అవుతుంది కదా. కానీ మనోడు మాత్రం నాకు గిది లెఫ్ట్ హ్యాండ్ తోటి చేసే పనులు బాయ్ అన్నట్టు ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి బొమ్మను ఆడిస్తుండు. ఇక చుట్టూ చేరిన జనాలు మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ముఖాల మీద చేతులు వేసుకొని శబాష్ అంటుండ్రు. గీ అన్న బొమ్మతోటి బొమ్మ గీంచి నిజమైన టాలెంట్ తోటి జనం దిల్ గెలుచుకుంటున్నాడు. మొత్తానికి గిట్లాంటి కష్టపడే టాలెంట్ ఉన్న వాళ్ళకు ఒక సెల్యూట్ కొట్టాల్సిందే మరి. చూసిండ్రి కదా గియాల్టీ మన జిగలేని అర్థల రచ్చ. రాజకీయాల్లో కుర్ర లీడర్ల మంత్రి పదవుల ముచ్చట్లు, చైనా నుంచి ఉరుకులు పెట్టే ఇనుప కుక్కలు, హోటళ్ల చక్రాలు వేసుకుని తిరిగే వెయిటర్ల సర్కస్ ఫీట్లు, ఒకటా రెండా దునియా మొత్తాన్ని గిరగిర తిప్పి ఇక ముందట పడేసిన. ఇక ఇయాల్టికి మన ముచ్చట్లు చాలు. రేపు మళ్ళీ గిదే టైంకి ఇంతకంటే మంచి మంచి ముచ్చట్లతోని మీ ముందుకు వస్తా. టాటా, బాయ్ బాయ్, నమస్తే.